హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనకి కిచెన్‌లో వర్క్ అనేది తొందరగా అయిపోవాలంటే, సో, ఈ చిన్ని చిన్ని చిట్కాలనేవి నేను చూపిస్తాను చూడండి. సో, ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంటది కదా! సన్నగా కట్ చేయాలంటే, సింపుల్‌గా మనం ఇంట్లో ఉన్న దీంతో కట్ చేసుకుంటే, సో, ఎన్ని కేజెస్ ఆనియన్స్ అయినా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా పీలర్ ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా చేసినట్టయితే, సో, ఈజీగా ఆనియన్స్ అనేవి చాలా సన్నగా ఇంకా పొడవుగా కట్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా పొడవుగా, సన్నగా కట్ చేయడానికైతే చాలా కష్టపడుతుంటాం. సో, అలా కష్టపడకుండా జస్ట్ ఈ పీలర్‌తో అయితే మనం ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి ఎంత సన్నగా వస్తున్నాయో. చాలా సన్నగా, చాలా ఈజీగా అయిపోతాయన్నమాట. సో, మనం నైఫ్‌తో కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇదొక్కటి ఉంటే చాలండి మనం ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి చాలా ఈజీగా కట్ ఈ ఉల్లిపాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి, సో, కొంచెం చేతిలోంచి జారుతున్నాయేమో కానీ పెద్ద పెద్దవైతే ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి పర్ఫెక్ట్‌గా ఎంత సన్నగా వచ్చాయో. పకోడీ కోసమైనా కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. చాలా తొందరగా అయిపోతాయి. సో, ఇది నచ్చింది కదా! సో, సెకండ్ వన్ చూపిస్తాను చూడండి. సో, ఇంకొకటొచ్చేసి ఏంటంటే టొమాటో ప్యూరీ చేయడానికైతే చాలా కష్టపడుతుంటాం ప్రతిసారి. సో, మనమైతే జార్‌ని యూజ్ చేస్తుంటాం కదా! అలా కాదు. జస్ట్ మన ఇంట్లో ఇలాంటిది ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసి మనమైతే టొమాటో ప్యూరీ చేసుకోవచ్చనమాట. ఎన్ని టొమాటోస్ అయినా ఈజీగా క్షణాల్లో మనమైతే ప్యూరీ చేసుకోవచ్చు. చూడండి అస్సలు ఈ తొక్కకి కొంచెం ఏం కూడా ఉండదనమాట. పర్ఫెక్ట్‌గా మనకైతే ప్యూరీ వచ్చేస్తుంది. సో, మంచిగా ఉంటుందనమాట. సో, ఎవరైతే టొమాటోస్ తినరో ఈ విధంగా ప్యూరీ చేసి వేస్తే, సో, వాళ్ళకి టొమాటో అని కూడా తెలీదు కాబట్టి, సో, బాగా తింటారనమాట. సో, చూడండి పర్ఫెక్ట్‌గా అసలు ఈ స్కిన్‌కైతే ఏముండదు. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి. సో, ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. సో, ఎంత గుజ్జొచ్చింది చూడండి. 2 టొమాటోస్‌కే ఎంత చిన్న టొమాటోస్ అవి. అయినా కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత గుజ్జొచ్చింది కదా! సో, ఇది 2 కూడా చాలా యూజ్‌ఫుల్ టిప్స్ అనమాట. సో, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో, ఈ విధంగా బాటిల్‌లో నెయ్యి అనేది అడుగుకి అంటిపోతుంటది. సో, అప్పుడు మనం ఈ నెయ్యి తీయడానికి చాలా కష్టపడుతుంటాము. అలా కాకుండా సో, ఎలా తీయాలి అనంటే వేడిగా మనం ఏదైనా కుక్ చేసిన బౌల్ ఉంటది కదా! అంటే రైస్ కుక్ చేసిందైనా ఏదైనా ఉంటది కదా! సో, దానిపైన ఈ విధంగా పెట్టేసేయాలి. విధంగా వేడిగా ఉన్న దానిపైన పెట్టేయాలి. సో, ఈ విధంగా పెట్టేస్తే సో, ఇదంతా మెల్ట్ అయిపోతుందనమాట. సో, మనం అన్నం వండిన వెంటనే దానిపైన పెట్టేస్తే సో, చూడండి ఈ విధంగా మెల్ట్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుందనమాట. కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ అండి. సో, టిప్ నెంబర్ 4. సో, ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలి అనంటే సో, ఆనియన్స్ అనేవి మనం కుక్ చేసేటప్పుడు వేస్తాం కదా! సో, అప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తే సో, ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయనమాట. అంటే తొందరగా సాఫ్ట్‌గా అయిపోతాయి. సో, లేదంటే కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. సో, చూడండి చాలా తొందరగా సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! సో, ఈ విధంగా అనమాట. సో, ఇంకొక టిప్ ఏంటి అనంటే చూడండి. సో, ఇంట్లో చిన్న చిన్న బాటిల్స్ ఉంటే మనం వేస్ట్‌గా పడేస్తుంటాం కదా! సో, ఆ విధంగా పడేయకుండా సో, ఈ బాటిల్‌ని సో, ఈ విధంగా తీసేసిన తర్వాత సో, దీన్ని క్లీన్‌గా, నీట్‌గా చేసుకోవాలి. క్యాప్‌కి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఒకటి. సో, హోల్ పెట్టుకున్న తర్వాత సో, దీంట్లో ఈ బాటిల్‌లో మొత్తం ఆయిల్‌ని వేసుకోవాలి. సో, మనం దోసకి ఆయిల్ అప్లై చేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తుంటాం కదా! సో, అలా యూజ్ చేయకుండా సో, ఈ బాటిల్‌లో మనం ఆయిల్ అనేది వేసుకుంటే సో, అప్పుడు మనం ఈ ఆయిల్ అనేది సో, దోస పైన అయినా, చపాతీ పైన అయినా ఈ విధంగా మనం స్ప్రే చేయొచ్చనమాట. సో, చాలా బావుంటుందండి. సో, ఒకసారైతే యూజ్ చేసి చూడండి. సో, ఇలా చేస్తే సైడ్‌కి కూడా ఆయిల్ అనేది పడకుండా సో, మంచిగా దీంట్లోనే ఉంటుందనమాట. సో, ఎప్పుడు కావాలంటే ఆయిల్ అయిపోగానే మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో, చాలా బావుంటుంది. సో, ఈ బ్రష్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ దీంతో స్ప్రే చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ వన్ సో, చూడండి పీనట్స్ తొందరగా పాడైపోతుంటాయి. పీనట్స్ ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే సో, తొందరగా పాడైపోతుంటాయనమాట. సో, అలా పాడవకుండా ఉండాలి అనంటే సో, పీనట్స్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు బావుంటాయి. సో, చూడండి దీంట్లో సో, కొంచెం బూజొచ్చేసి ఇవి తొందరగా పాడైపోతుంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే సో, వీటిని ఈ విధంగా ఫ్రై చేసేసి బాగా రోస్ట్ చేయాలి. సో, రోస్ట్ చేసినప్పుడు సో, ఫస్ట్ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసి తర్వాత లాస్ట్‌కి సో, ఆయిల్ అనేది కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుందనమాట. సో, ఈ బాటిల్‌లో నేను ఆయిల్ వేశాను కదా! సో, ఇదే ఆయిల్‌ని దీంట్లో స్ప్రే చేస్తున్నాను కొంచెం. సో, కొంచెం వేసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేస్తే సో, అన్ని డేస్ ఇవి బావుంటాయనమాట. తర్వాత వీటిని పీల్ ఆఫ్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సో, ఎప్పుడు చట్నీకి కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, టిప్స్ నచ్చితే